నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ అప్డేట్స్ తెలియజేయడానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సార్, మామూలుగా గత కొంతకాలంగా చూసుకుంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్స్ తగ్గుతున్నాయి అని అంటున్నారు, తగ్గాయని అంటున్నారు. ఎందుకు సార్, ఎందుకు తగ్గుతున్నాయి అంటారు? వెరీ గుడ్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రేట్లు తగ్గాయా, సేల్స్ తగ్గాయా అన్నది ఒక ప్రశ్న. అవును సార్. ఓకే, సేల్స్ తగ్గాయి. నా ఉద్దేశంలో సేల్స్ తగ్గాయి, కానీ రేట్స్ అంతగా తగ్గల. ఎందుకు సేల్స్ ఎందుకు తగ్గాయని ఫస్ట్ మనం ఆలోచిస్తే, సేల్స్ తగ్గడానికి కారణాలు అనేకం. అన్నీ అంటే ఒక ఎన్నికల తర్వాత ఇంకో ఎన్నికలు రావటం, లోక్సభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, అందువల్ల డబ్బులంతా కూడా ఆ ఎన్నికల్లో ఖర్చు పెట్టడం, ఇక్కడ అనుకోని విధంగా అనూహ్యంగా ఇటు మన స్టేట్లో, తెలంగాణ స్టేట్లో మార్పు రావటం వచ్చింది కదా. మార్పు కావాలని అనుకోవటం, మార్పు వచ్చింది. గవర్నమెంట్ మారింది, మనకి కొత్త గవర్నమెంట్ వచ్చింది. మనకి ఈ కొత్త గవర్నమెంట్ రావటం వల్ల వాళ్ళు ఫోకస్ షిఫ్ట్ చేయటం, వాళ్ళంతా గత గవర్నమెంట్ అంతా వెస్ట్ సైడే, గచ్చిబౌలి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అలాగే విడిపోయారు వాళ్ళు. కోపనపల్లి, కోకాపేట అవన్నీ అట్లా విడిపోయారు వాళ్ళు. ఇటువైపు దృష్టి సారించాల. ఎటువైపు మన ఎల్బీ నగరు, హయత్ నగరు, తర్వాత రామోజీ ఫిలిం సిటీ, అబ్దుల్లాపూర్ మెట్టు అటువైపు కానీ, లేకపోతే వరంగల్ వైపు, వరంగల్ హైవే అంటే గట్కేసర్ రోడ్డు వైపు, అటువైపు కానీ ఏమీ వాళ్ళు పెద్దగా అక్కడ దృష్టి సారించాల. కాకపోవటం వల్ల అంతా ఇక్కడ సెంట్రలైజ్డ్గా పాపులేట్ మొత్తం అంతా కూడా షిఫ్ట్ అయిపోయి, సిటీ అంతా కూడా వెస్ట్ సైడ్కి కాన్సన్ట్రేటెడ్గా అయిపోయింది. ఓకే సార్. అవునా? అది ఇప్పుడు ఏంటి, కొత్త గవర్నమెంట్ వచ్చి ఈ వైపు ఎక్కువ ఫోకస్ ఇస్తున్నారు. ఎక్కువ ఫోకస్ అంతా సౌత్ వైపు, ఎక్కువ ఫోకస్ అంతా విజయవాడ హైవే, శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, తర్వాత వరంగల్ హైవే, ఇట్లా ఇప్పుడు షిఫ్ట్ అయిపోయింది, ఫోకస్ షిఫ్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్నటువంటి లాయలిస్ట్స్ ఎవరైతే ఉంటారో, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, బయట నుంచి వచ్చి ఇక్కడికి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎప్పుడైనా సరే లోకల్ డిమాండే కాదు, అవుట్ సైడ్ డిమాండ్ కూడా కావాలి. అవునా? ఆ లోకల్ డిమాండ్ ఒకటే కాకుండా అవుట్ సైడ్ నుంచి ఎక్కువ డిమాండ్ ఉండేది ఆ రోజుల్లో. ఆ డిమాండ్ మళ్ళీ వెనక్కి రావాలి. వస్తే కానీ ప్రైసెస్ పైకి వెళ్ళవు. ఎప్పుడైనా డిమాండ్ బాగా పెరిగితే ప్రైసెస్ పెరుగుతాయి. డిమాండ్ సబ్డ్యూడ్ అయింది, డిమాండ్ తగ్గింది ఇక్కడ, అర్థమైందా? డిమాండ్ తగ్గింది కాబట్టి ప్రైసెస్ అయితే పెరగల. తగ్గాయని నేను అంటల్లా, పెరగల. కానీ తగ్గు ముఖం పడుతోంది. ఎందుకంటే సేల్స్ తగ్గాయి కాబట్టి చచ్చినట్టు సేల్ ప్రైస్ కూడా తగ్గించాల్సి వస్తుంది. సేల్స్ తగ్గాయి అనుకోండి, అమ్మాలంటే ఏం చేయాలి? సేల్స్ తగ్గించాలి, డిస్కౌంట్ ఇవ్వాలి. మీరంతా ఇవన్నీ అవేగా, డిస్కౌంట్ ఇవ్వాలి. అలా డిస్కౌంట్ ఇస్తేనే మీరు వెళ్తారు. అలాగే ఇక్కడ కూడా రిటైల్ మార్కెట్లో ఎలా అయితే డిస్కౌంట్ సేలు, ఆషాఢం సేలు, చాలా పర్చేస్ చేస్తుంటారు, ఆషాఢం సేల్ అని చెప్పి కొనుక్కుంటారో, అదే విధంగా రియల్ ఎస్టేట్ అయినా ఏ ఇండస్ట్రీ అయినా సరే సేల్స్ తగ్గుముఖం పట్టాయి అంటే ఖచ్చితంగా సేల్ ప్రైస్ కూడా కాస్త తగ్గుతుంది. ఏదో ఒక విధంగా దీన్ని అమ్ముకోవాలని ప్రతి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఇది ఒక వ్యాపారము. సో అందువల్ల ఈ ప్రస్తుతం మీరు అడిగిన దానికి సేల్స్ అయితే గత కొద్ది రోజులుగా తగ్గాయి. అండ్ సేల్ ప్రైస్ తగ్గే ముఖం పట్టింది. కొన్ని ఏరియాస్లో తగ్గింది. కొంతమంది అంటే చిన్న బిల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం తగ్గించి ప్రైసెస్ నెగోషియేట్ చేసి ఏదో ఒక రేటుకి ఇచ్చి వాళ్ళు అలా కాలం గడుపుతున్నారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఆశ, ఇప్పుడు కాకపోతే రేపు మళ్ళీ డిమాండ్ పెరుగుతుందని ఆశ. ఆ ఆశతోటి వాళ్ళు ఏం చేస్తున్నారు, కాసి నమ్ముతున్నారు. అలా అందుకే ఓపెన్గా చెప్పట్లా. బట్ డెఫినెట్గా మనకు అన్ని రిపోర్ట్స్ సజెస్ట్ చేస్తున్నాయి, హైదరాబాద్లో చాలా స్తబ్దతతో కూడింది మార్కెట్. అండ్ వీటన్నిటికీ ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే, అటు పక్కన ఇంకొక తెలుగు రాష్ట్రం ఉంది. ఇంకో తెలుగు రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. ఎస్, అక్కడ కూడా ఏమైంది, మనకి అక్కడ కూడా గవర్నమెంట్ మారింది. అక్కడ గవర్నమెంట్ మారటం వల్ల కొంతమంది ఒరిజినల్గా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ చేసుకున్న వాళ్ళు, ఆ వ్యాపారం చేసుకున్న వాళ్ళు, వీళ్ళంతా ఇప్పుడు మళ్ళీ అటువైపు వెళ్ళడం మొదలుపెట్టారు. చాలా మంది విడిపోయారు. మీరు గమనిస్తే ఇప్పుడు అక్కడ కొత్త వెంచర్స్, అక్కడ కొత్త ప్రాజెక్ట్స్, అక్కడ కొత్త ఈ రియల్ ఎస్టేట్ రంగానికి చెందినటువంటివి వాళ్ళ టౌన్షిప్స్ ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే అక్కడ అటువైపు విడిపోయారో, అక్కడ కొంచెం రేటు తక్కువగా ఉన్నాయో, ఎఫర్డబుల్గా ఉన్నాయో, అక్కడ ఏదో మనం మిస్ అయిపోతాం. దేర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. విన్నారా? ఏదో మిస్ అయిపోతాం అని అక్కడికి పరిగెడతారు కొంతమంది.
అక్కడైనా సంపాదించుకు రావచ్చు అని. సో ఈ కొంతమంది అలా కూడా ఇన్వెస్టర్స్ కూడా అటువైపు విడిపోయారు, డ్రిఫ్ట్ అయ్యారు ఇన్వెస్టర్స్. ఈ 2 కారణాల వల్ల మీరు చెప్పింది హైదరాబాద్లో సేల్స్ తగ్గాయి. ఓకే సార్. సేల్స్ ప్రైస్ మాత్రం కొంచెం అలా ఉన్నా కొంచెం కొంచెం తగ్గే ముఖం కనిపిస్తుంది. అది అక్కడ సార్ మామూలుగా హైదరాబాద్ అంటే ఐటీ క్యాపిటల్. ఓకే సార్. కరెక్ట్. కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు ప్రజెంట్? ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరుగుతుంది, వెస్ట్ సైడ్ రేట్లు చాలా పెరిగిపోయాయి. అండ్ ఐటీ హబ్ మీరు చెప్తున్నారు, అవును సార్. ఐటీ హబ్ కరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తాం కదా. అవును. ఐటీ క్యాపిటల్ అన్నా ఐటీ హబ్ అన్నా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే రెండిట్లో క్యాపిటల్ అంటే మనమా బెంగళూరు అని మనం ఎప్పుడు చర్చల్లోనే ఉంటాం. ఎస్ సార్. అది ఎవరు డిసైడ్ చేయలేకపోతున్నాం, ఒక అవును సంవత్సరం వాళ్ళ సంవత్సరం మనం. అవును సార్. సో ఏది ఏమైనప్పటికీ కూడా ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవును. యుఎస్లో అవును సార్. కొంచెం ఐటీ కూడా కాస్త స్లో డౌన్ అయింది. ఓకే సార్. అండ్ దానికి తోడు ఏఐ విన్నారా? ఏఐ ఈనా సార్. ఏమిటది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అవును రైట్? సార్. సో ఏఐ వచ్చిన తర్వాత జాబ్స్ పోతాయని ఒక ఫీరు. అవును సార్. ఏఐ వచ్చిన తర్వాత లే ఆఫ్స్. నిన్న మొన్న కూడా మైక్రోసాఫ్ట్లో 8,000 పీపుల్ 9,000 పీపుల్కు పింక్ స్లిప్ లే ఆఫ్స్ ఇచ్చేసి ఇంటికి పంపించారు. ఎస్ సార్. ఈ భయాందోళనల మధ్యన ఈ పిల్లలు ఉన్నారు. అవును ఈ సార్. ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా అవును సార్. అయ్యో ఈ వారం నాకే వస్తుంది, మెయిల్ వస్తుంది, అక్కడ వాళ్ళకి కాగితం కూడా కనిపిస్తుంది. అవును సార్. పాప వాడు వెళ్ళి మెయిల్ ఓపెన్ చేసుకోగానే అది కనిపిస్తుంది. అవును సో అట్లాంటి భయాందోళన మధ్యన వాడు కూడా డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, కొనలేకపోతున్నారు, పెద్దగా రిస్క్ తీసుకోలేకపోతున్నారు. ఎస్ సార్. రిస్క్ కూడా ఉంది కదా ఇందులో, ఇన్వెస్ట్మెంట్ రిస్క్ తీసుకోలేకపోతున్నారు. అందువల్ల చాలా కన్జర్వేటివ్గా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఓకే. కాబట్టి వాళ్ళు ఇప్పుడు చూసుకోవాల్సిన ప్లేసెస్ ఏంటంటే, గతంలో అయితే ఓకే వెస్ట్ సైడ్, ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఎఫర్డబుల్గా తక్కువలో, అంటే ఓకే. రిస్క్ తగ్గించుకుని బట్ ఎట్ ది సేమ్ టైం మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటేనే కదా మనకి రేపొద్దున అవును సార్. 4 పైసలు వచ్చేది. అవును అంత కష్టం అంతా పడేది అందుకే కదా. అవును సో ఆ ప్లానింగ్లో, ఫైనాన్షియల్ ప్లానింగ్లో మనకి ఇన్ఫోసిస్ ఎక్కడ ఉంది? పోచారం దగ్గర ఉంది. అవును సార్. పోచారం అంటే ఉప్పల్ దాటిన తర్వాత గట్కేసర్ దగ్గర పోచారం ఉంది. ఓకే. పోచారం దగ్గర ఇన్ఫోసిస్ ఉంది కాబట్టి పోచారం వైపు, మ్మ్. ఓకేనా. ఓకే. మనం ఇంకా తక్కువ ప్రైసెస్లో ఉండేటువంటి, అంటే ల్యాండ్ తక్కువ రేట్లో ఉంటూ మళ్ళీ ఎట్ ది సేమ్ టైం బెనిఫిట్ రావాలి. ఏఐసిటీ వస్తుంది కాబట్టి, సార్. ఏఐసిటీ ప్లాన్లో ఉంది కాబట్టి మనం శ్రీశైలం హైవే కందుకూరు సైడ్, అదే బెంగళూరు హైవేలో మనకి కొంచెం కనెక్టివిటీ బాగుండి ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంది కాబట్టి షాద్ నగర్ సైడ్, చేగూరు షాద్ నగర్ సైడ్. ఓకే. అదే విధంగా మనకి ఇటువైపు వస్తే మనకి రాంపల్లి సైడు, మ్మ్. ఈసీఎల్ దాటిన తర్వాత రాంపల్లి ఉంది కదా, రాంపల్లి సైడు, కీసర సైడు, ఓకే. ఈ విధంగా ఈ జోన్స్లో గనక మీరు పెట్టుకుంటే పెట్టుబడి, మ్మ్. ఒకసారి ఈ మార్కెట్ ట్రెండ్ మారి మ్మ్. పాజిటివ్ సెంటిమెంట్ వచ్చిందంటే మ్మ్. ఖచ్చితంగా రేట్లన్నీ మ్మ్. పరిగెడతాయి. ఓకే సార్. గత వైభవం మళ్ళీ కూడా పునరాకృతం అవ్వచ్చు. దీని అంతటికీ ఏమిటి అంటే పాజిటివ్ సెంటిమెంట్ రావాలి, ఇన్వెస్టర్ సెంటిమెంట్ రావాలి, ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ రావాలి. అవును సార్. ఎవరి మీద? ప్రస్తుత ప్రస్తుత గవర్నమెంట్. గవర్నమెంట్. వీళ్ళు కూడా ఏదో చేయబోతున్నారు. ఎస్ సార్. మరి చాలా మంది అంటుంటారు అవును. ఇది గచ్చిబౌలి అయిపోతుంది అని. అవును. గచ్చిబౌలి అని అంటే ఏంటి? ఆ రోజుల్లో ఎవరు ఊహించలా ఇలాగ అవుతాయని. ఎస్ సార్. ఎస్ సార్. 25 ఏళ్ల క్రితం అవును సార్. గచ్చిబౌలి ఎవరు ఇలా ఉంటుందని చెప్పి ఊహించలా. అవును సార్. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం, చెప్పుకోవాలి వాళ్ళు, ఎందుకంటే మీరు మనం కూర్చున్న రోజున నిన్ననే మ్మ్. మొత్తం మునిగిపోయింది సిటీ. అవును. గచ్చిబౌలి ఎక్కువ డ్యామేజ్ అయింది, అయ్యో. మిగతా వేరియస్ అన్నిటికంటే గచ్చిబౌలి సైడ్ ఎక్కువ డ్యామేజ్ అయింది. మ్మ్. ఎందుకంటే మనకి అవన్నీ కూడా ఒక లోయల్లాగా ఉంటాయి. మ్మ్. రోడ్స్ అన్నీ కూడా అప్స్ అండ్ డౌన్స్, అవును సార్. లోయల్లా ఉంటాయి. అవును ఈ ఫ్లైఓవర్స్ వేసి, ఈ అండర్ పాస్లు వేసి, ఇవన్నీ చేయటం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది. కానీ అవును సార్. మనం అవన్నీ కూడా ప్రకృతికి వ్యతిరేకంగా చేసాం. ఓకే సార్. ఓకే. ప్రకృతికి ఎలైన్ కాల. ఓకే. ఎప్పుడైతే మీరు ప్రకృతికి ఎలైన్ కాలేదో, మ్మ్. ప్రకృతి ఒక్కసారిగా అంతలా, మ్మ్. అది మామూలుగా మన లాంగ్వేజ్ దంచకుంటూ వాసన అని చెప్పి అలా పడింది నిండా. అవును సార్. హెవీ రెయిన్, అంటే మనం ఊహించలేము అంతలాంటి వర్షం పడింది. ఆ వర్షం పడ్డప్పుడు సిటీ అది కరెక్ట్ ప్లేస్ అనమాట. మనం అప్పుడు ఆ రోజున మనం కరెక్ట్ చూసుకోవాలి ఎక్కడ ఏమవుతుందని చెప్పి, అప్పుడే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏరియాస్. ఆ విధంగా చూసుకుంటే మనకి ఇటువైపు పెద్దగా డ్యామేజ్ కాల. మ్మ్. సార్. ట్రెడిషనల్ ఏరియాస్ మనకి ఆ డీడీ కాలనీ కానీ, మనకి విద్యానగర్ కానీ, అక్కడే పెద్ద డ్యామేజ్ కాల. మ్మ్. తార్నాక కానీ అదే పెద్ద అలా లోతుల్లోకి లేవు. ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి చూసారా, ఆ, సార్. మామూలు రోజుల్లో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అప్ అండ్ డౌన్ రైడ్. మ్మ్. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఇంత కష్టంగా ఉంటుంది. మ్మ్. సో అందువల్ల వీళ్ళు ఇన్ పర్టికులర్ మనం ఐటీ ప్రొఫెషనల్స్ గురించి ఎక్కువ చెప్పుకుంటాం కాబట్టి మీరు ఓకే. అడిగింది, ఓకే సార్. వాళ్ళు ఏంటంటే నా ఉద్దేశంలో టువర్డ్స్ పోచారం, శ్రీశైలం హైవే, విజయవాడ హైవే, వరంగల్ హైవే, మ్మ్. ఇవన్నీ అఫోర్డబుల్ ఏరియాస్. మ్మ్. వీటిలో ఎక్కడ పెట్టుకున్నా సరే మ్మ్. బాగుంటుంది. మ్మ్. లేకపోతే మరి ఇంకా దూరం పోయి మ్మ్. కంది దగ్గర, మ్మ్. అర్థమైందా? కంది
కంది తెలుసా, బాంబే హైవే మీద ఉంది. అక్కడ ఐఐటి ఉంది. అక్కడ కంది దగ్గర అంటే ఆ ఏరియాస్లో కూడా రెసిడెన్షియల్ ఏరియాస్, దానికి కూడా కనెక్టివిటీ బాగుంది కాబట్టి ఆ కంది దగ్గర అక్కడ మళ్ళీ ఈ ఏరియాస్, ఈ మనం చెప్పుకున్న ఏరియాస్ అన్నీ కూడా లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేయగలిగిన రేట్లు. మ్యాక్సిమం అక్కడ 25-30 వేల కంటే ఎక్కడ లేవు ఈ ఏరియాస్ అన్నింటిలో కూడా. అక్కడ మనకి అంటే వెంటనే కట్టుకోవడానికి అనువైన ప్లేస్. 10 ఏళ్ల తర్వాత కట్టుకునేవి, 5 ఏళ్ల తర్వాత కట్టుకునేవి కాదు. ఇవన్నీ ఇవాళే మనం కట్టుకుని ఉండటానికి అనువైన ప్లేసెస్లో 15-20 వేల రూపాయల్లో ఉన్నటువంటి ప్లేసెస్ ఈ ప్లేసెస్ అనమాట. సో అక్కడ కనుక వీళ్ళు కట్టుకుంటే, అక్కడ కనుక వీళ్ళు గేటెడ్ కమ్యూనిటీస్ని ఏం చేస్తే వీళ్ళకి అఫోర్డబిలిటీలో ఉంటుంది, ప్లస్ వాళ్ళకి కావాల్సినటువంటి హ్యాపీనెస్ మిగులుతుంది. చీకు చింత లేకుండా ఉన్న ఉద్యోగాన్ని ఫోకస్ చేస్తూ ఆనందంగా ఉండడానికి ఈ ఏరియాస్ అనమాట ఐటీ ప్రొఫెషనల్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే, తెలియని వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉపయోగపడుతుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదండి సార్ చెప్పిన మంచి మంచి విషయాలు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.